సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా మీకు నేను యారీ నుంచి తెప్పించినటువంటి ఒక 6 పార్సిల్, అట్లాగే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక పార్సిల్ తెప్పించాను. మొత్తం 7 పార్సిల్స్ అన్బాక్సింగ్ చేస్తానండి. వాటిలో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే మాత్రం అవి ఎక్కడ లభిస్తుందో కూడా చెప్తాను, కొనుక్కోండి. ఫస్ట్ పార్సిల్ వచ్చేసి నేను మెన్స్ బాక్సర్ షార్ట్స్ తెప్పించానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఎక్సెల్ సైజ్ తెప్పించాను, నాకే తెప్పించుకున్నాను. ఒకటి 59 రూపీస్ పడింది. చాలా బాగుంది. ఇంతకుముందు నేను అమెజాన్లో డైవర్స్ బ్రాండ్కి చెందినటువంటి 2 షార్ట్స్ ఒకటి అన్బాక్సింగ్ చేశాను. 2 కలిపి 220 కొన్నాను. అవి శుద్ధ వేస్ట్ అండి. వాటికంటే తక్కువ రేట్లో వచ్చినాయి. వీటి క్వాలిటీయే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మొత్తం 7 తెప్పించాను. ప్రజెంట్ వీటి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో. మినిమం 90 రూపాయలు 100 రూపాయలు ఉన్నా కానీ బెస్ట్ అనే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యారీలో కొనుక్కోండి. కాకపోతే ముందే చెప్పాను కదండి, రిటర్న్ పాలసీ చాలా దరిద్రంగా ఉంది. ఏదైనా ఎంటర్ ఫర్ యువర్ ఓన్ రిస్క్ అనమాట. ఇప్పుడు ఈ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి కూడా లేడీస్వి, ఐ థింక్ టాప్స్ అనుకోండి, టాప్స్ కుర్తీస్ అండి. ఇవి కూడా నాకు ఒకటి 99 పడ్డాయండి. 7 కలర్స్ సూపర్స్ ఉన్నాయండి. 6 అనుకుంటా, ఐ థింక్ 6 కలర్స్ తెప్పించాను. 6 కూడా చాలా బాగున్నాయి. మా మేడం గారు కాబట్టి తెప్పించుకున్నారు. ఇప్పుడు నేను ఎల్లో కలర్ కుర్తీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. క్వాలిటీ చూడండి, చాలా బాగుంది కదా. అన్నీ ఓపెన్ చేయాలండి, కాకపోతే మొత్తం అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యారీలో తక్కువ రేటుకి వస్తే కొనుక్కోండి. కానీ ఇప్పుడు ఇవి 150 రూపీస్ దాకా ఉంటున్నాయండి, కాబట్టి బయట కొనుక్కోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఇక మన థర్డ్ పార్సిల్ వచ్చేసి ఇందులో నేను ఒక బ్లాంకెట్ కొన్నానండి. ఇది వచ్చేసి నాకు 95 రూపీస్ పడింది. కానీ విచిత్రం ఏంటంటే, రీసెంట్గా రిపబ్లిక్ డే సేల్లో ఇదే బ్లాంకెట్ నేను 73 రూపీస్ కొనుక్కున్నానండి. క్వాలిటీ సేమ్ అదే వచ్చింది. ఓవరాల్గా చూస్తే దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. 95 రూపీస్కి చాలా బాగుంది. ఇదే ప్రోడక్ట్స్ డీమార్ట్లో 120, 130 రూపీస్ అట్లా పెడుతున్నానండి. ఇక మన థర్డ్ పార్సిల్ వచ్చేసి పబ్జీ ఫింగర్స్ అండి. నేను ఇంతకుముందు తెప్పించాను, కాకపోతే మళ్ళీ తక్కువ రేట్లో ఉన్నాయని చెప్పేసి 30 రూపీస్ ఎంత పడ్డాయి తెప్పించాను. ఓవరాల్గా ఈ పబ్జీ ఫింగర్స్ నాకు తెలిసి వేస్ట్ అనిపించిందండి. జస్ట్ ఒక క్లాత్ లాగానే ఉన్నాయి, కానీ వీటి వల్ల నాకైతే ఏం ఉపయోగం అనిపించలా. ఏదో కొంచెం స్మూత్గా ఉంటాయేమనుకున్నా కానీ పెద్దగా అయితే వీటి వల్ల ఉపయోగం లేదు, అనవసరంగా తెప్పించాను అనిపించింది. ఇక మన నెక్స్ట్ పార్సిల్ వచ్చేసి ఇవి ఈ తొక్కు పండ్ల మీద, కూరగాయల మీద తొక్క తీస్తాను చూడండి అవి. కాకపోతే ఒకదానికి బ్లేడ్ ఊడిపోయి వచ్చింది. మొత్తంగా చూస్తే 2 ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుందండి. వీటి కాస్ట్ కూడా నాకు ఎక్కువ పడలేదండి, 50 రూపీస్ లోపే పడింది. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి, అంత కాస్ట్ పడింది. ఓవరాల్గా అయితే ఆ రెండింటి క్వాలిటీ చాలా బాగుంది. ఇక మన నెక్స్ట్ పార్సిల్ వచ్చేసి నేను ఇవి కూడా పబ్జీ ఫింగర్సే తెప్పించాను. వేరే వాళ్ళకి కావాలంటే నా అడ్రస్కి పెట్టుకున్నా. ఓవరాల్గా అయితే ఈ పబ్జీ ఫింగర్స్ క్వాలిటీ పర్లేదు, కాకపోతే మామూలుగా బటన్ వేళ్ళతో ఆడితేనే బెటర్ అనిపించింది. ఇక మన నెక్స్ట్ పార్సిల్ వచ్చేసి ఇది ఒక బాతింగ్ బ్రష్ అండి. పొడుగ్గా ఉంటుంది, వీపు తోముకోవడానికి ఈ టైప్ బ్రష్ ఎక్కువగా వాడతారు. దీన్ని నేను 45 రూపీస్కి ఫ్లిప్కార్ట్ పర్చేజ్ చేశాను. ఇట్లాంటి తక్కువ రేటు 100 రూపాయల లోపు కొనాలంటే నెలకి ఒకసారి ఛాన్స్ ఇస్తాడు. మల్టిపుల్ అకౌంట్స్తో ఇట్లాంటి ప్రోడక్ట్స్ తక్కువ రేటు కొనుక్కోండి. ఓవరాల్గా అయితే ఈరోజు యొక్క అన్బాక్సింగ్ ఇదండి. వీటిలో ఏ ప్రోడక్ట్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.